గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మీనరాశిలో జన్మించిన వారు 12 రాశులలో ఏ రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది, అంటే వీరికి బెస్ట్ మ్యాచ్ ఎవరు, వరస్ట్ మ్యాచ్ ఎవరు, ఎవరిని వివాహం చేసుకోకపోతేనే మంచిదో చాలా క్లియర్గా వివరిస్తానండి. ఈ వీడియో చూడబోయే ముందు మీ పేరేంటో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ముందుగా మీనరాశిలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది, వారు ఎటువంటి వారిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారో ఒక 2 ముక్కల్లో చెప్పే ప్రయత్నం చేసి ఆ తర్వాత వివాహ పొంతన గురించి వివరిస్తానండి. మీనరాశిలో జన్మించిన వారు నిజానికి చాలా సృజనాత్మకంగా ఉంటారండి. అలాగే సున్నితమైన మనసుతో ఉంటారండి. సున్నితమైన మనసును ఎందుకు అంటున్నానంటే, మిగిలిన రాశులతో పోలిస్తే, అంటే 12 రాశులతో పోలిస్తే ఈ చిట్ట చివరి రాశి అయిన మీనరాశి వారిని ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి, చాలా త్వరగా నొచ్చుకుంటారు, వెంటనే కన్నీళ్లు పెట్టుకుంటారు. అంటే చాలా సున్నితమైన మనసు. మగవారైనా ఆడవారైనా సరేనండి. ఒకవేళ మగవారైతే బయటికి ఆడవరేమో కానీ కన్నీళ్లు పెట్టుకోరేమో కానీ చాలా త్వరగా నొచ్చుకుంటారు. అలాగే ఇతరుల పట్ల దయగల స్వభావాన్ని కలిగి ఉంటారండి. తమ జీవితంలో ఏం చెయ్యాలి, పాపపుణ్యాల గురించి, దానివల్ల వచ్చే పర్యవసానాల గురించి ఫుల్ క్లారిటీతో ఉంటారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటారండి. ఎందుకంటే మీనరాశి వారికి అధిపతి బృహస్పతి, అనగా గురువుచే ఎవరైతే పాలించబడతారో వారిలో ఆధ్యాత్మికత భావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అంటే పాపపుణ్యాలను ఎక్కువగా నమ్ముతారు. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏదైనా రాంగ్ చేయాల్సి వచ్చిందనుకోండి, అమ్మో నాకు పాపం చుట్టుకుంటుందేమో అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు. తమ మాటలతో ప్రజలను ఒప్పించటంలో సమర్థులు అని చెప్పవచ్చు. అంటే వీరి మనసు మంచిదే, అలాగే వీరి మాటలు కూడా కాస్త మృదువుగా ఉంటాయండి. ఎవరినైనా ఒప్పించటంలో నిష్ణాతులుగా చెప్పవచ్చు. తమ ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. అయితే నిలకడ అనేది ఉండదండి. ఇప్పుడు ఒక మాట మీద ఉంటారు, కొంచెం సేపటి తర్వాత ఇంకో మాట మారుస్తారు. అంటే ఎదుటి వారికి ఇచ్చిన మాట తప్పుతారని దాని అర్థం కాదండి. వారి మనసులో ఇప్పుడు ఒక భావన ఉంటుంది, కొంచెం సేపు తర్వాత వారి మెంటాలిటీ అనేది మారిపోతుంది. కొన్నిసార్లు చాలా భయపడుతూ ఉంటారండి. అయితే మీనరాశిలో జన్మించిన వారికి విశ్రాంతి చాలా అవసరం. ఎలా ఎందుకు అంటున్నాను అంటే, విశ్రాంతి లేకపోతే ఏ పనులను కూడా సమర్థవంతంగా పూర్తి చేయలేకపోతారండి. అంటే కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి, కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. అందులో మీనరాశి వారికి మానసిక ప్రశాంతత, అలాగే నిద్ర అనేది చాలా అవసరం అండి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా సరే మనిషి మనిషిలా ఉండరు. అంటే దేనిపైన కూడా ధ్యాస పెట్టలేకపోతారు నిద్ర లేకపోతే. తొందరగా అలసిపోయేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు శారీరకంగా. అలాగే శారీరక ఆరోగ్యం కంటే కూడా మానసిక ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారండి. అంటే ఏమైనా రోగాలు వచ్చినా పట్టించుకోరు, ఏదైనా నొప్పులు వచ్చినా పట్టించుకోరు, తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా పెద్దగా పట్టించుకోరు. కానీ మనసుకు దెబ్బ తగిలితే మాత్రం తట్టుకోలేకపోతారండి. ఎందుకంటే అంతటి సున్నితమైనటువంటి మనసు ఉంటుంది. అనేక విషయాలలో మానసిక ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ కూడా నిద్ర లేకపోయినా, మనసు మంచిగా లేకపోయినా, ఎవరైనా ఒక్క మాట అన్నా సరే కొన్ని రోజుల వరకు మానసికంగా ఆందోళన చెందుతారు. దాని గురించే ఎక్కువసేపు ఆలోచన చేస్తారు. అలాగే మీనరాశి వారు పనులను చాలా వేగంగా చేస్తారండి. వీరు త్వరగా అలసిపోవటానికి కారణం కూడా ఒక రకంగా ఇది అని చెప్పవచ్చు. వీరికి కోపం త్వరగా రాదు, కానీ ఒకవేళ మీనరాశి వారికి కనుక కోపం వస్తే చాలా విపరీతంగా, తీవ్రంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలను స్వయంగా ఏర్పరచుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.
మీనరాశి వారు వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారండి. కష్టపడి పనిచేసే మనస్తత్వం. అయితే మీనరాశిలో జన్మించిన వారు అందరూ ఇలా ఉంటారని నేను చెప్పట్లేదండి. కొంతమంది చెడ్డవారు కూడా ఉండవచ్చు. మీనరాశి వారిలో ఉండే మంచి లక్షణాలు అయితే ఇవి. మీనరాశి వారిలో ఉండే చెడు లక్షణాల గురించి ఆల్రెడీ నేను ఒక సపరేట్ స్పెషల్ వీడియో చేశానండి. పూర్తి వివరాలు కావాలి అనుకుంటే ఆ వీడియోని వీక్షించండి. ఇక అసలు విషయానికి వస్తే, మన జ్యోతిష శాస్త్రంలో ఉన్న 12 రాశుల వారికి, మీనరాశిలో జన్మించిన వారికి 100% ఎంత శాతం పొంతననేది అనుకూలంగా ఉంటుంది, ఎవరిని వివాహం చేసుకోవచ్చు, ఎవరిని వివాహం చేసుకోకూడదో ఇప్పుడు వివరిస్తాను. మొట్టమొదటి రాశి మేషరాశి అండి. ఈ మేషరాశి వారికి మీనరాశి వారికి ఉన్న తేడా ఏంటంటేనండి, మీనరాశి వారు అంత త్వరగా ఎవరి మీద కూడా డామినేట్ చేయడానికి ప్రయత్నించరు. కానీ మేషరాశి వారు అలా కాదండి, కొంచెం డామినేటింగ్ క్యారెక్టరే. అలాగే కోపం కూడా చాలా త్వరగా వస్తుంది. ఎందుకంటే కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి దూకుడుతనంగా ఉంటారు. ఈ మీనరాశి వారిదేమో చాలా సున్నితమైనటువంటి మనసు అండి. ఒక గాజు మొక్కలాగా ఉంటుంది, వెంటనే పగిలిపోతుందన్నమాట. కాబట్టి వీరిద్దరికీ 100% జ్యోతిష శాస్త్రం ప్రకారం 67% అనుకూలం అని చెప్పవచ్చండి. మేషరాశి వారు మీనరాశి వారు వివాహం చేసుకోవచ్చు, 67% అనుకూలం. తదుపరి రాశి వృషభ రాశి అండి. వృషభ రాశి వారిది కూడా ఇతరులను పెద్దగా ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదండి. కానీ వృషభ రాశి వారికి ఏంటంటే, ఏదైనా పని ఉంటే అది పూర్తయ్యేంత వరకు నిద్రపోరు, జీవిత భాగస్వామిని కుటుంబ సభ్యులను కూడా నిద్రపోనివ్వరు. అటువంటి మనస్తత్వం వృషభ రాశి వారికి ఉంటుంది. మీనరాశి వారేమో పని మీద ధ్యాస పెడతారు, కానీ నిద్ర ఎక్కువగా కావాలి వీరికి. మానసిక ప్రశాంతత లేకపోయినా, నిద్ర లేకపోయినా సరే అసలు భరించలేకపోతారు, ఉండలేకపోతారు. అటువంటి మీనరాశి వారికి వృషభ రాశి వారికి 100%కి 85% అనుకూలం అని చెప్పవచ్చండి. వీరిద్దరూ చక్కగా వివాహం చేసుకోవచ్చు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారేమో బాగా మాట్లాడే స్వభావం అండి. అంటే పద్దాక మాట్లాడతారని కాదు, కానీ తెలిసిన వారితోనూ తెలియని వారితోనూ చాలా చక్కగా సంభాషించగలరు. 100%కి వీరిద్దరి పొంతన అనేది 53% అనుకూలం అని చెప్పవచ్చు. తదుపరి రాశి కర్కాటక రాశి. అసలు 12 రాశులలో మీనరాశి వారికి బెస్ట్ మ్యాచ్ ఏది అంటే కర్కాటక రాశి వారు అని చెప్పవచ్చు. ఎందుకంటే వీరిద్దరి మనస్తత్వం కూడా చాలా బాగా కలుస్తాయండి. 100%కి 98% అనుకూలం అని చెప్పవచ్చు. కాబట్టి మీనరాశి వారు కర్కాటక రాశి వారిని చక్కగా వివాహం చేసుకోవచ్చండి, బెస్ట్ మ్యాచ్. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారేమో ఎక్కువగా డామినేట్ చేస్తారండి. సింహరాశి వారిని మీనరాశి వారు కనుక వివాహం చేసుకున్నట్లయితే మీనరాశి వారే కొంచెం తగ్గాల్సి ఉంటుంది. ఎందుకంటే సింహరాశి వారికి కోపం, ఆవేశం, డామినేషన్ అన్నీ ఎక్కువే. మంచివారే, జీవిత భాగస్వామిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ మీనరాశి వారు సున్నితమైన మనసుకులు కాబట్టి సింహరాశి వారికి వీరికి జ్యోతిష శాస్త్రం ప్రకారం 100%కి 38% మాత్రమే అనుకూలం అండి. వరస్ట్ మ్యాచ్ అంటే సింహరాశి వారు అని చెప్పవచ్చు. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారేమో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలతో పాటుగా నా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు, సంఘంలో నా గౌరవం ఏంటి, నా చుట్టుపక్కల వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు అని ఆలోచించుకునేటువంటి స్వభావం అండి. అందులో 1% ఈ మీనరాశి వారికి కూడా ఉంటుంది. అంటే ఇతరుల మాటలను ఎక్కువగా పట్టించుకుంటారండి, వెంటనే నొచ్చుకుంటారు. వీరిద్దరికీ జ్యోతిష శాస్త్రం ప్రకారం వివాహ పొంతన అనేది 100%కి 88% అనుకూలం అని చెప్పవచ్చండి. తులారాశి వారికి మీనరాశి వారికి కూడా 100%కి 88% అనుకూలం. వీరిద్దరూ కూడా చక్కగా వివాహం చేసుకోవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి మెంటాలిటీ మీనరాశి వారి మెంటాలిటీ దాదాపు కలుస్తాయండి. అయితే మీనరాశి వారికి ఏమో మొహమాటం అనేది చాలా ఎక్కువ అండి. జీవిత భాగస్వామి దగ్గర కూడా అమ్మో ఈ మాట అంటే ఏమనుకుంటారో, నొచ్చుకుంటారేమో, బాధపడతారేమో, కోపం వస్తుందేమో, ఇటువంటి మనస్తత్వం ఏమో మీనరాశి వారిది. వృశ్చిక రాశి వారు మంచివారైనప్పటికీ కూడా ఎదుటివారి మీద ఏదైనా కోపం వచ్చిందనుకోండి, జీవిత భాగస్వామి పైన అయినా సరే మనసులో దాచుకుని కరెక్ట్ టైంలో దెబ్బ కొడతారు. దెబ్బ కొట్టడం అంటే అప్పుడు నేను చేసింది తప్పు అయితే నన్ను అప్పుడు వేలెత్తి చూపించావు కదా, మరి ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటి అని 2 వేలెత్తి చూపిస్తారు.
అటువంటి మనస్తత్వం ఏమో వృశ్చిక రాశి వారిది. వీరిద్దరి మనస్తత్వము 100%కి 97% అనుకూలం అని చెప్పవచ్చండి. అంటే వివాహ పొంతన అనేది 97% అనుకూలం. వీరిద్దరికీ కూడా బాగా సెట్ అవుతుందండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి మీనరాశి వారికి 100%కి 63% అనుకూలం అని చెప్పవచ్చు. వీరిద్దరూ కూడా చక్కగా వివాహం చేసుకోవచ్చు. ధనస్సు రాశి వారేమో జీవిత భాగస్వామి అయినా, ఫ్రెండ్ అయినా, రిలేటివ్ అయినా సరే హద్దులలో ఉండటానికి ఇష్టపడతారు. అంటే ఎవ్వరితోనూ కూడా మితిమీరి ప్రవర్తించని మనస్తత్వం. మీనరాశి వారు ధనస్సు రాశి వారిని కూడా వివాహం చేసుకోవచ్చండి. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశి వారికి కొంచెం కోపం ఎక్కువైనా సరే మీనరాశి వారి మాదిరిగా మకర రాశి వారు కూడా బాగా బాధపడేటువంటి మనస్తత్వం అండి. అంటే ఇతరులు ఒక మాట అన్నా సరే త్వరగా నొచ్చుకుంటారు. మీనరాశి వారు బయటికి కనిపిస్తారు, మకర రాశి వారికి కనిపించరు అంతే. మకర రాశి వారిని ఎవరైనా మాట అంటే ఒకవేళ వారు నొచ్చుకున్నప్పటికీ కూడా, మనసుకు గాయమైనప్పటికీ కూడా లోపల దాచుకుంటారు. మీనరాశి వారిలాగా కంటతడి పెట్టుకోరు, బయటికి చెప్పుకోరు. అటువంటి మనస్తత్వం మకర రాశి వారిది. వీరికి వారికి 88% అనుకూలం అని చెప్పవచ్చండి. కాబట్టి మీనరాశి వారు మకర రాశి వారిని కూడా చక్కగా వివాహం చేసుకోవచ్చు. తదుపరి రాశి కుంభరాశి అండి. కుంభరాశి వారికి మీనరాశి వారికి 100%కి 45% అనుకూలం అని చెప్పవచ్చు. వీరిద్దరికీ కూడా పొంతన అనేది అనుకూలమే. తదుపరి రాశి మీనరాశి. ఒకవేళ అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా మీనరాశిలోనే జన్మిస్తే 60% అనుకూలం అండి. అయితే నక్షత్రాన్ని బట్టి కూడా చూసుకోవాలి. కేవలం రాశిని బట్టే కాదండి, నక్షత్రం కూడా చూసుకోవాలి. ఒకవేళ అమ్మాయి అబ్బాయి రాశి ఒకటైనట్లుగా నక్షత్రం కూడా ఒకటైనట్లయితే ఆ నక్షత్రం అనేది వేద నక్షత్రం కింద వస్తుందా, ఏక నక్షత్ర దోషం అనేది ఏమైనా వర్తిస్తుందా అని పూర్తిగా చూసుకుని మాత్రమే పెళ్ళికి ప్రొసీడ్ అవ్వాలి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే 12 రాశులలో మీనరాశి వారికి బెస్ట్ మ్యాచ్ అంటే కర్కాటక రాశిలో జన్మించిన వారు అని చెప్పవచ్చండి. 98% అనుకూలం. రెండవ బెస్ట్ మ్యాచ్ ఏమో వృశ్చిక రాశిలో జన్మించిన వారండి, 97% అనుకూలం. మూడవ బెస్ట్ మ్యాచ్ ఏమో కన్యా రాశిలో జన్మించిన వారు, తులారాశిలో జన్మించిన వారు, అలాగే మకర రాశిలో జన్మించిన వారు, 88% అనుకూలం అండి. నాలుగవ బెస్ట్ మ్యాచ్ ఏమో వృషభ రాశిలో జన్మించిన వారు, 85% అనుకూలం. ఐదవ బెస్ట్ మ్యాచ్ ఏమో మేషరాశిలో జన్మించిన వారు, 67% అనుకూలం. తదుపరి బెస్ట్ మ్యాచ్ ఏమో ధనస్సు రాశిలో జన్మించిన వారండి, 63% అనుకూలం. ఆ తర్వాత మీనరాశిలో జన్మించిన వారు, అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా మీనరాశి, 60% అనుకూలం. తదుపరి బెస్ట్ మ్యాచ్ ఏమో మిథున రాశిలో జన్మించిన వారండి, 53% అనుకూలం. అయితే కుంభరాశిలో జన్మించిన వారికి మీకు 45% అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వివాహం చేసుకోబోయే ముందు అష్టకోట గుణమేళాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే వివాహానికి ప్రొసీడ్ అవ్వాలండి. మీనరాశి వారు సాధ్యమైనంత వరకు సింహరాశి వారిని వివాహం చేసుకోకపోవటమే మంచిది. కేవలం 38% మాత్రమే అనుకూలత సూచిస్తుంది. అయితే రాశులతో పాటుగా నక్షత్రాలను కూడా చూసుకోవాలండి. మన జ్యోతిష శాస్త్రంలో అష్టకోట గుణమేళాన్ని చూస్తారు. అష్ట అంటే 8 అని అర్థం. 8 కోటాలను చూస్తారండి. ఆ 8 కోటాలకి 36 పాయింట్లకు ఎన్ని పాయింట్లు వచ్చాయో క్యాలిక్యులేట్ వేస్తాం. 36 పాయింట్లకు 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రమే వివాహానికి అనుకూలం. 18 పాయింట్ల కంటే తక్కువ వస్తే వివాహం చేసుకోకూడదండి. వివాహం అనుకూలం కాదు అనే చెప్తాం. ఏక నక్షత్ర దోషం ఏమైనా ఉందా, ఏకనాడీ దోషం ఏమైనా ఉందా, ఘనకోట దోషం ఏమైనా ఉందా, బకోట దోషం ఉందా, రాశికోటం అనేది అనుకూలంగా ఉందా లేదా అని చూసుకుని మాత్రమే వివాహానికి ప్రొసీడ్ అవ్వాలి. మన గురుబ్రహ్మ ఛానల్లో రాశి పొంతనతో పాటుగా ప్రతి ఒక్క నక్షత్రానికి సంబంధించిన పొంతన ఎలా ఉంటుందో త్వరలోనే వీడియోస్ చేస్తామండి. కొన్ని నక్షత్రాలకు ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది, కాబట్టి దయచేసి వాటిని వీక్షించండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, భవిష్యత్తులో ఎప్పుడు ఉంటుంది, ఉగాది నుండి మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, మీనరాశిలో జన్మించిన స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయి, పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయి, వీరిలో ఉండే బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి, మీనరాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.